16-17 ఇయర్స్ వాళ్ళకి కూడా అంటే విపరీతమైన గ్యాస్ ట్రబుల్తోని సఫర్ అవుతున్నారు. డైలీ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అంటే పొద్దున గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటే కానీ వాళ్ళకు రోజు గడవట్లేదు. ఎందుకు అంత చిన్న చిన్న ఏజ్లో కూడా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు సార్? మెయిన్ రీజన్ బలమైన ఆహారం ఇవ్వట్లేదు కదమ్మా, వాళ్ళకి బలమైన ఆహారం లేదు కదా. ఇప్పుడు పూర్వం నుంచి మీరు చెప్పినటువంటి నువ్వులు ఇచ్చేటోళ్ళు, సున్నుండలు ఇచ్చేటోళ్ళు, అదేవిధంగా పల్లీలు ఉన్నాయి కదా, వేరుశెనగ కాయలు డైరెక్ట్ ఉడకపెట్టి పెట్టేటోళ్ళు, ఉలవలో పెట్టేటోళ్ళు, ఉలవలు కూడా ఉడకపెట్టి పెట్టేటోళ్ళు. అవి చాలా బలమైనటువంటివి. ఇప్పుడు ఏం తింటారు? తింటే చాక్లెట్ తింటారు, బిర్యానీ తింటారు, ఇంకేమో చాలా చాలా అంటారు మాకు బర్గర్స్ అవేమో తింటారు. వాటిలో ఏముంటుంది? మైదా ఉంటుంది. మైదా ఫుడ్ తిన్నప్పుడు ఏమొస్తుంది? మీరు అడిగిన దానికి ఆన్సర్ అక్కడే ఉంది. మైదా అంటే పానీపూరి, ఈ రకరకాల పూరీలు అన్నీ తింటే మైదా సంబంధించిన వస్తువులు తిన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అవన్నీ వచ్చేస్తాయి. మోషన్ ఫ్రీ కాదు. మీరు చాలామంది పిల్లలు చూడండి, మోషన్ ఎవరికి ఫ్రీ ఉండదు. మోషన్ ఫ్రీ లేనప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ ట్రబుల్ ఎక్కువవుతుంది. గ్యాస్ ట్రబుల్లో మోషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. విపరీతమైన వేడి పెరుగుతుంది. మీరు అన్నంత కళ్ళజోళ్ళన్నీ దీనివల్ల ఎక్కువ వస్తాయి. అంటే వేడి ఎక్కువ, శరీరంలో వేడి ఎక్కువ, శరీరంలో వేడి ఎక్కువ ఉన్నా సైట్ వస్తుంది. అవును. మీకు కూల్ ఉండాలి శరీరం. వేడి ఎక్కువ అయిపోయింది అంటే అందరికీ ఉచితంగా దొరికేది అంటే వేడి. చెప్పాను కదా ముందు, వీళ్ళు ఉదయాన్నే లేయరు. ఈవెన్ మా ఎవరి పిల్లలైనా కానీ అదేదో తప్పు ఉదయం లేమని వేసేస్తే చాలా తప్పు చేసిన పేరెంట్స్ చూస్తారు. ఏంటి అందరి పిల్లలు నిద్రపోతుంటే మీరెందుకు ఇలా చేస్తారు అని క్వశ్చన్. వాళ్ళు మా ఫ్రెండ్స్ చూడు ఇంకా నిద్రపోతున్నారు వీళ్ళు అంటే మీకు ఆయుష్ తగ్గుతుంది. ఆయుష్ తగ్గుతుందంటే ఇప్పుడే చచ్చిపోరు, అన్ని జబ్బులు వచ్చేస్తాయి ఉదయాన్నే నిద్ర లేకపోతే. అంటే ఇప్పుడు మనం ఉండేటటువంటి ఇప్పుడు ఈ ఏదైతే ఉందో జనరేషను, అంతకుముందు జనరేషను అలా చూసుకుంటూ పోతే వాళ్ళు 103, 104 సంవత్సరాలు బతికేటోళ్ళు ఇప్పుడు 55 సంవత్సరాలకు కూడా కానీ గ్యారంటీ లేదు, ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది 35-40 ఏళ్ళు చనిపోయారు. పెద్దోళ్ళు బతికారు, చాలామందికి మెడిసిన్ ఇచ్చాము. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేరో వీళ్ళకి విటమిన్ D3 డెఫిషియన్సీ వస్తుంది. వీళ్ళకి డైజెస్ట్ సిస్టమ్ అంతా దెబ్బతినిపోతుంది. డైజెస్ట్ సిస్టమ్ దెబ్బతింటే ఆటోమేటిక్గా లంగ్స్ వీక్ అయిపోతాయి. అంటే ఆక్సిజన్ లెవెల్స్ శరీరంలో తక్కువ ఉంటాయి. రకరకాల కారణాలు అవి. అంటే ఉదయం లేస్తే వీటన్నీ మనకు ఎక్స్ట్రా గిఫ్ట్ వస్తుంది. అంటే సార్ ఇప్పుడు అంటే చాలా మంది మలబద్ధకంతో చాలా మంది సఫర్ అవుతున్నారు. దానికి రిలీఫ్ ఏదైనా మెడిసిన్ చెప్తారా? అయితే మలబద్ధకము గురించి అన్నప్పుడు మలబద్ధకము వేడి ఎక్కువైనప్పుడు వస్తుంది. ఫస్ట్ వేడి తగ్గించుకుంటే మలబద్ధానికి ఏ ఔషధాలు వేసుకున్నా కానీ పనిచేస్తాయి. కాబట్టి బార్లీ ఖచ్చితంగా వాడుకోవాలి. దానికి త్రిఫల చూర్ణం అనేది ఒక స్టేజ్ వాళ్ళకి. త్రిఫల చూర్ణం కాకుండా మిగతా చాలా చాలా ఔషధాలు ఉంటాయి. హెల్దీ స్టమక్ అని ఉంటుంది, రకరకాలు ఉంటాయి, అవి వాడుకోవచ్చు. దీంట్లో ఈ పొట్ట శుభ్రమయ్యేదానికి సోనాముఖి అనేది ఉంటుంది ఒకటి. సోనాముఖి పౌడర్తో చెప్తారు చాలామంది, ఎక్కువ మంది అదే దొరుకుద్దా సార్? వినండి, అది వాడకూడదు, చాలా డేంజరస్. అది మోషన్ ఫ్రీ అయిపోతుంది, అది అడిక్ట్ అయిపోతుంది. పిల్లలు ఫోన్కి ఎలా అడిక్ట్ అవుతారో, మందు తాగడానికి ఎలా పెద్దోళ్ళు అలవాటు అయిపోతారు, ఆ విధంగా అడిక్ట్ అయిపోతారు ఈ సోనముఖి వాడితే. అది వేస్తేనే మోషన్ వస్తుంది, లేకుంటే రాదు. కాబట్టి ఖచ్చితంగా అది వాడకూడదు. ఎందుకు ఇబ్బంది వస్తుంది మోషన్ అనేది చూసుకొని అంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. సొరకాయ, బీరకాయ లాంటి వెజిటబుల్స్ చాలామంది తీసుకోవట్లేదు. అంటే మాకు బలంకి ఏం కావాలి, చికెన్ తింటే ప్రోటీన్ వస్తుంది, ఇంకేమైనా ప్రోటీన్ ఫుడ్ తింటాము అని ఆ విధంగా పోతున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా వెజిటబుల్స్ తీసుకుంటేనే మోషన్ ఫ్రీ అయిపోతుంది. వెజిటబుల్స్ అంటే ఫైబర్ కంటెంట్ ఉండేటటువంటివి. కాబట్టి వెజిటబుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఓకే అయిపోతుంది. ఇంకొకటి సార్ అంటే జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా లేదంటే స్టమక్ అప్సెట్ అయినా కూడా విరోచనాలు అట్లా అవుతూ ఉంటాయి కదా సార్, దానికి ఇమీడియట్ గా మెడిసిన్ ఇంట్లో మనం చేసుకునే విధంగా. ఓకే, మీరు ఇది చాలా మందికి హైదరాబాద్లో నెలకు ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే మేము ఒక ఫంక్షన్ అందరిలో గొప్పగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి అనేటువంటి తాపత్రపడుతుంటారు అన్నాడు. ప్రతిదాన్ని ఒక అకేషన్గా చేసేసుకొని ఈవెంట్గా, మీ భాషలో ఈవెంట్గా చేసుకుంటాను. అయితే దానికి ఏంటంటే ఫస్ట్ మోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు? ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ అయిపోయి మోషన్ స్టార్ట్ అవుతుంది. మోషన్ స్టార్ట్ అయిపోయి అలా 10 సార్లు 20 సార్లు అలా అయిపోయింది. ఇది 20 సార్లు అయ్యి ఆ తర్వాత పనిచేయ మందులు కూడా మీరు అలోపతికి పోతే వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా, ఒకసారి చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. దీనికి మీకు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లోనే ఒక చిన్నది చెప్తాను, హెర్బలు, అది ఉంచుకోవాలి అందరూ. మారేడు చెట్టు ఉంది కదా, మారేడు చెట్టు పూలు మనం శివుడికి అర్పిస్తాం. దాని పండు దొరుకుతుంది. పండు అంటే చెట్టు దొరుకుతుంది, ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. దాన్ని మారేడు గుజ్జు అంటాం. ఓకే, ఆ మారేడు గుజ్జు ఉంచుకొని మీకు కొంచెం తెలిసినాక ఒకసారికి ఎవరికి మోషన్ కావు,
ఒక అర్ధ గంట సేపు విపరీతమైనటువంటి యుద్ధం జరిగిపోతుంది. డబ్బా టప రకరకాలు పొట్టనొప్పి ఇవన్నీ వస్తాయి అన్నట్టు. అప్పుడు మీరు ఒక స్పూన్ తీసుకొని నీళ్ళలో కలుపుకొని తాగేస్తే వెంటనే కంట్రోల్ అయిపోతుంది. ఓన్లీ మారేడు పండు గుజ్జు గ్లాస్ వాటర్ లో లేదు, ఇది తాగినాక మళ్ళీ ఒకసారి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక అర్ధ గంటకు ఒకసారి తాగండి. ఓకే, తాగితే కంట్రోల్ అయిపోతుంది. మామూలుగా కూడా రోజుకు ఒకసారి మనం తాగొచ్చు మారేడు గుజ్జు. దాంట్లో బి కాంప్లెక్స్ సంబంధించినట్టు ఉన్నాయి. తర్వాత వచ్చేసి హార్ట్కి సంబంధించినవి ఉన్నాయి, బ్రెయిన్కి సంబంధించిన ఆ చిన్న దాంట్లో చాలా గొప్ప ఔషధాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం హైదరాబాద్లో, మన తెలంగాణలో, ఆంధ్రాలో వాడడం, కానీ నార్త్ ఇండియాలో దాన్ని జ్యూస్ ఇస్తారు. మారేడు గుజ్జు జ్యూస్. ఓకే, అది మీ డయేరియా ఇలాంటివి ఆపేదే కాకుండా ఇమ్యూనిటీ పెంచుతుంది. వాళ్ళు అక్కడ పోతే జ్యూస్ చేసేసి అమ్ముతారు. అలా మామిడి పండాలను అలా దాన్ని తీసుకోవచ్చు, అందరు తీసుకోవచ్చు, ఇబ్బంది చిన్న బిడ్డలకు కూడా ఇవ్వచ్చు దాన్ని. అయితే అడిగి ఏంది ఎంత ఇవ్వాలని అడిగి చేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు కాకుండా. ఇప్పుడు మీరు చెప్పినట్టు 1-2 సార్లు కూడా మర్చిపోయాము, 10 సార్లు అయిపోయింది మోషన్. ఆఫ్టర్ దెన్ ఏం చేయాలి? అప్పుడు వచ్చేసి ఎలక్ట్రోల్ పౌడర్ అంటారు, వాళ్ళు ఏదో ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా. వేసుకున్నప్పుడు కూడా గంటకు ఒక హాఫ్ స్పూన్ ఇది తాపిస్తూ ఈ మారేడు గుజ్జు, నేల ఉసిరి అని ఉంటుంది, నేల ఉసిరి హెర్బల్. అప్పుడు ఏమవుతుందంటే లివర్ సరిగా పనిచేయకుండా ఆగిపోతుంది. అప్పుడు విపరీతంగా మోషన్స్ అయిపోతుంటాయి అన్నట్టు. పొట్ట నొప్పి వచ్చేస్తుంది, వాళ్ళకు వచ్చేసి పొట్టు ఉబ్బుతుంది. ఈ నేల ఉసిరి ఉంది కదా, ఒక అర స్పూన్ని ఒక టీ గ్లాస్ నీళ్ళలో మరిగిచ్చేసి అది టీలాగా తాపిస్తుంటే బాగా అయిపోతుంది. ఒకేసారి ఆగిపోదు, మెల్లమెల్ల ఆగిపోతుంది. సో మనం అది తగ్గినా మనం ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి, అంటే రిలాక్స్ అయ్యే వరకు హాఫ్ అన్ అవర్కి ఒకసారి తీసుకోవాలి. ఇవ్వచ్చు. ఇచ్చేసేస్తే ఎప్పుడైతే ఇక్కడ ఏమవుతుందంటే డైజెస్ట్ సిస్టమ్ మొత్తం దెబ్బపోయి ఆకలి పూర్తి పోతుంది. ఈ కేసులో ఈ లివర్లో అది నేల ఉసిరి మనం ఎప్పుడైతే ఇస్తాం కషాయము, ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగితే ఇబ్బంది లేదు, ఆకలి లేకుండా ఉంటేనే ఇబ్బంది వస్తుంది.